హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్లోని డైరెక్షన్ సెన్స్ చాప్టర్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోని అన్ని మోడల్స్ మరియు ఇక ముందు రాగల మోడల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో మీకు మోడల్స్ గురించి మనం ఆలోచిస్తే ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ ఒకటి డైరెక్షన్, నెక్స్ట్ సెకండ్ డిస్టెన్స్, తర్వాత యాంగిల్, నెక్స్ట్ డైరెక్షన్ చేంజ్, ఫైనల్గా షాడో. ఈ 5 మోడల్స్ మాత్రమే డైరెక్షన్ సెన్స్లో ఎగ్జామినేషన్లో వచ్చే మోడల్స్. ఇక ఒక్కొక్క మోడల్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్ టైప్లోకి వద్దాం. ఫస్ట్ టైప్ ఏంటి మనకు? డైరెక్షన్. డైరెక్షన్స్ అంటే మెయిన్ డైరెక్షన్స్ ఏవైనా నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఇవి మనకు మెయిన్ డైరెక్షన్స్. ఇక నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, వీటిని సబ్ డైరెక్షన్స్ అంటాం. ఇక్కడ మనం మెయిన్ డైరెక్షన్స్ని ఎట్లా గుర్తుంచుకోవాలి అని అంటే, మన తల ఏంటి? అది నార్త్, కాళ్ళు సౌత్, ఇది రైట్ హ్యాండ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ వెస్ట్. ఇలా మనం ఈ 4 మెయిన్ డైరెక్షన్స్ని గుర్తుంచుకోవాలి. ఇందులో ఆపోజిట్ డైరెక్షన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటివి? నార్త్కి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ సౌత్ ఉంది. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ ఉంది. అదేవిధంగా సబ్ డైరెక్షన్స్లో మీకు ఆపోజిట్ డైరెక్షన్స్ కావాలంటే నార్త్ ఈస్ట్కి ఆపోజిట్ సౌత్ వెస్ట్, అదే నార్త్ వెస్ట్కి ఆపోజిట్ సౌత్ ఈస్ట్. కాబట్టి మెయిన్ డైరెక్షన్స్ 4 ఉన్నాయి, సబ్ డైరెక్షన్స్ 4 ఉన్నాయి. వీటిలలో ఏది దేనికి ఆపోజిట్ అవుతుందో ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక్కొక్క డైరెక్షన్స్కు అంటే ఎంత యాంగిల్ ఉంటుందో మనం ఫస్ట్ చూడాలి. ఇక్కడ నార్త్ అనేది ఒక మెయిన్ డైరెక్షన్, నార్త్ ఈస్ట్ అనేది సబ్ డైరెక్షన్. ఒక మెయిన్ డైరెక్షన్కు దానికి ఇమ్మీడియట్ సబ్ డైరెక్షన్స్కు మధ్యన ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది. ఇది రైట్ సైడ్ వెళ్ళినా, అదేవిధంగా మీరు లెఫ్ట్ సైడ్ వచ్చినా 45 డిగ్రీసే. ఒక మెయిన్ డైరెక్షన్కు దాని ఇమ్మీడియట్ సబ్ డైరెక్షన్స్ మధ్యన 45 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా ఒక మెయిన్ డైరెక్షన్కు దానికి ఇమ్మీడియట్గా ఉన్న మెయిన్ డైరెక్షన్స్కు మధ్యన 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. యాంగిల్ విషయానికి వస్తే, అదే ఒక సబ్ డైరెక్షను దానికి ఇమ్మీడియట్గా ఉన్న సబ్ డైరెక్షన్ మధ్యన 45 + 45 అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే 2 మెయిన్ డైరెక్షన్స్ ఇమ్మీడియట్ అంటే కన్సిక్యూటివ్ 2 మెయిన్ డైరెక్షన్స్ కానీ 2 సబ్ డైరెక్షన్స్ మధ్యన కానీ 90 డిగ్రీస్ ఉంటుంది. అదే ఒక మెయిన్ డైరెక్షను దానికి ఇమ్మీడియట్ సబ్ డైరెక్షన్ మధ్యన 45 డిగ్రీస్ ఉంటుందని తెలుసుకున్నాం. మన బోర్డ్ అనేది 2 డైమెన్షన్, మీ పేపర్ 2 డైమెన్షనే. మరి 2 డైమెన్షన్లో దాని మీద 3 డైమెన్షనల్ ఫిగర్ని మనం ఎలా గీయాలనో ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఒక క్యాండిడేటు ఇక్కడ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ ఇక్కడ నుండి ఇటు సైడ్ వెళ్తుండు అంటే ఏంది? ఈస్ట్ సైడ్ వెళ్తున్నట్టు. ఈస్ట్ అనేది ఇటు, వెస్ట్ ఇటు, నార్త్ పైకి, సౌత్ కిందికి. ఇవి మీకు ఇంతవరకు నేను చెప్పాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన క్యాండిడేటు ఈయన ఈస్ట్ సైడ్ వెళ్తుండు. ఈస్ట్ సైడ్ వెళ్తున్న క్యాండిడేటు ఆయన లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యిండు అని అనుకుందాం. లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యిండు అని అంటే ఎటు వెళ్ళాలి? పైకి వెళ్ళినట్టు, అంటే నార్త్ సైడ్ వెళ్తున్నట్టు. అంటే ఫిగర్ గీసేటప్పుడు మనం ఇది గుర్తుంచుకోవాలి. అదే ఈ ఈస్ట్ సైడే మూవ్ అవుతున్న క్యాండిడేటు ఈ మూవ్ టువర్డ్స్ రైట్ అని క్వశ్చన్లో వస్తే అప్పుడు ఆటోమేటిక్గా కిందికి వస్తున్నట్టు, అంటే సౌత్ సైడ్ వస్తున్నట్టు. ఇవి మీరు ఫిగర్ గీసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడి నుంచి ఒక క్యాండిడేట్ ఇటు వస్తుండు, అంటే ఇటు వస్తుండు అని అంటే వెస్ట్ సైడ్ వస్తుండు. వెస్ట్ సైడ్ వస్తున్న క్యాండిడేటు రైట్ సైడ్ మూవ్ అయ్యిండు అని అంటే పైకి వెళ్తున్నట్టు, అంటే నార్త్ సైడ్. అదే మనము
ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యిండు, ఏది వెస్ట్ సైడ్ వస్తున్న క్యాండిడేట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యిందంటే కిందికి వస్తున్నట్టు, అంటే సౌత్ సైడ్ వస్తున్నట్టు. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఇక సపోజ్ ఒక క్యాండిడేటు ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుండు అంటే నార్త్ సైడ్ వెళ్తుండు. నార్త్ సైడ్ వెళ్తున్న క్యాండిడేట్కు రైట్ అని అంటే ఇటు రైట్ అవుతుంది, లెఫ్ట్ అని అంటే ఇటు లెఫ్ట్ అవుతుంది. అదే పైనుంచి కిందికి వస్తుండే ఒక క్యాండిడేట్ అనుకున్నట్టుంటే ఆయన సౌత్ సైడ్ వస్తుండు. సౌత్ సైడ్ వస్తున్న క్యాండిడేట్కు లెఫ్ట్ అని అంటే ఇప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. మనము పొజిషన్లో ఉన్నామనుకొని ఫిగర్ గీస్తే మనకు చాలా ఈజీ అవుతుంది. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇండియా పొలిటికల్ మ్యాప్కు డైరెక్షన్ సెన్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఈ ఫిగర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోను పాజ్ చేసుకొని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ డైరెక్షన్లో ఏ స్టేట్స్ ఉన్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది జీకే కూడా ఉపయోగపడుతుంది. ఇక మనం క్వశ్చన్స్లోకి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ బాయ్ రన్నింగ్ టువర్డ్స్ సౌత్. సౌత్ అంటే ఏంది మనకు? డౌన్. ఆ బాయ్ సౌత్ సైడ్ రన్ చేస్తుండు. టర్న్స్ టు హిజ్ రైట్. సౌత్ అంటే కిందికి వస్తున్న క్యాండిడేటు ఆయనకు రైట్ అని అంటే ఎటవుతుంది మనకు? ఇట్ అవుతుంది, ఇట్ సైడ్ వెళ్తుంది. అండ్ రన్స్. దెన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్. మళ్ళీ రైట్ అని అంటే పైకి వస్తుంది. అండ్ ఫైనల్లీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. ఆయనకు లెఫ్ట్ సైడ్ అంటే ఎట్ సైడ్ వెళ్తుండ అన్నట్టు. ఆయన ఇటు ఉన్నది ఏంటి మనకు? వెస్ట్. కాబట్టి తను వెస్ట్ సైడ్ వెళ్తుండు, అంటే బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వన్ ఈవినింగ్ రాజా స్టార్టెడ్ టు వాక్ టువర్డ్స్ ద సన్. ఈవినింగ్ అన్నాడు, సన్ అన్నాడు. ఈవినింగ్ అంటే సూర్యుడు ఎట్ సైడ్ ఉంటాడు మనకు? ఈవినింగ్ అవర్స్ వెస్ట్ సైడ్ ఉంటాడు. అంటే ఇండైరెక్ట్గా రాజా ఎట్ సైడ్ వెళ్తుండని అన్నట్టు వెస్ట్ సైడ్ వెళ్తుండని మనకు ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఆఫ్టర్ వాకింగ్ ఎ వైల్ హీ టర్న్ టు హిజ్ రైట్. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన రైట్ సైడ్ మూవ్ అయిండట. రైట్ అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ పైకి అవుతుంది, పైకి వెళ్ళి. అండ్ అగైన్ టు హిజ్ రైట్. మళ్ళీ అతని రైట్కి వెళ్ళాడు, అంటే ఇట్ సైడ్ వెళ్ళినట్టు. ఆఫ్టర్ వాకింగ్ ఎ వైల్ హీ అగైన్ టర్న్ టు హిజ్ రైట్. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడే మూవ్ అవుతుండంటే కిందికి వస్తున్నట్టు. అంటే ఏమంటుండే ఇక్కడ? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఈ ఫేసింగ్. ఇప్పుడు ఆయన ఎటు సైడ్ ఫేస్ చేస్తుండు అని అన్నాడు. అంటే కిందికి వస్తుండు అని అంటే కిందికి ఏంటి ఇక్కడ మనకు? సౌత్. కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్, రాణి అండ్ రాధా వర్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. రాణి, రాధా వీళ్ళిద్దరంట ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుండంట. ఇఫ్ రాధా వాజ్ వాకింగ్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి? ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ అవుతుంది. ఎవరు నార్త్ ఈస్ట్ అంటే ఇటు ఎవరు మూవ్ అవుతుండ్రు మనకు? రాధా మూవ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు? రాణి, రాధా వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుండ్రు అని అంటే ఆటోమేటిక్గా రాణి ఇటు సైడ్ వెళ్తున్నట్టే కదా. ఇప్పుడు నార్త్ ఈస్ట్కు ఆపోజిట్ ఏమవుతుంది మీకు? సౌత్ వెస్ట్ అవుతుంది. ఆన్సర్ సౌత్ వెస్ట్ ఏది? డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రామీస్ టు ద సౌత్ ఆఫ్ ఐశ్వర్య. ఐశ్వర్య ఇక్కడ ఉందని అనుకోండి. సౌత్ అంటే ఏంది? కిందికి. రామీస్ టు ద సౌత్ ఆఫ్ ఐశ్వర్య అని అన్నాడు, అంటే ఇక్కడ రామ్ ఉన్నాడు. ఐండ్ అంటే ఏంది? ఐండ్ అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ తీసుకోవాలి. ఎవరు? రామ్. రాము ఎట్ సైడ్ ఉన్నాడు? వెస్ట్ ఆఫ్ రాణి. ఈ రాము రాణికి వెస్ట్ సైడ్. డైరెక్షన్స్ సరిగా తెలిసి ఉండాలి. రాణికి వెస్ట్ సైడ్ అంటే రాణి ఇక్కడ ఉంటే రామ్ ఇటు సైడ్ ఉన్నాడు. ఓకేనా? ఈ డైరెక్షన్స్. ఇఫ్ ప్రియాంక ఈజ్ టు ద సౌత్ ఆఫ్ రామ్. రామ్కు సౌత్ సైడ్ ప్రియాంక ఉన్నారు.
అంటే ప్రియాంక ఇక్కడ కిందికి ఉన్నట్టు. సౌత్ అంటే డౌను, ఈస్ట్ అంటే రైట్ సైడు, వెస్ట్ అంటే లెఫ్ట్ సైడు, నార్త్ అంటే టాప్. ఇవి మీకు తెలిసి ఉండాలి. అయితే క్వశ్చన్ ఏమంటుండు, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ప్రియాంక విత్ రెస్పెక్ట్ టు రాణి. రాణి దృష్ట్యా ప్రియాంక ఏ డైరెక్షన్లో ఉంది అని అన్నాడు. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా చూస్తున్నాం, క్రాస్గా డౌన్లో చూస్తున్నాం. అంటే ఈ ఫిగర్లో ఎలా ఉందన్నట్టు, ఇగో ఇలా. అంటే డౌన్లో క్రాస్ కిందికి చూస్తున్నాము అని అంటే సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అనేది ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పండి, మనకు సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5th క్వశ్చన్, కాజల్ వాక్స్ 25 meters టు ద సౌత్ ఆఫ్ అవర్ హౌస్. ఇక్కడ మనకు ఆమె ఇల్లు ఈ ప్లేస్లో ఉందని అనుకుందాం. ఐ అనే ప్లేస్, ఇనిషియల్ పాయింట్ని నేను ఐ అని తీసుకుంటా. ఆగినప్పుడు అది టెర్మినల్ పాయింట్ టీ అని తీసుకుందాం. ఇక్కడ కాజల్ వాక్స్ 25 meters టు ద సౌత్ అంటే డౌన్. డౌన్ ఎంత వచ్చింది, 25 meters వెళ్ళిందంట. టర్న్స్ లెఫ్ట్ అండ్ గోస్ అనదర్ 10 meters అని అన్నాడు. ఇలా కిందికి వస్తున్న క్యాండిడేటు మరి లెఫ్ట్ అని అంటే ఆటోమేటిక్గా ఎట్ సైడ్ అవుతుంది, ఇటు అవుతుంది. ఇటు ఎంత డిస్టెన్స్ వెళ్ళిందట, 10 meters వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దెన్ టర్నింగ్ టు ద నార్త్. నార్త్ అంటే ఏంది, పైకి. పైకి ఎంత దూరం వెళ్ళిండ్రు, 20 meters వెళ్ళారు. పైకి 20 meters అంటే ఇక్కడి వరకు వెళ్ళిండ్రు. ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ 25 meters ఉంది కాబట్టి దీనికంటే కొంచెం తక్కువ తీసుకున్నాం. నార్త్ అంటే పైకి. అండ్ దెన్ స్టార్ట్స్ వాకింగ్ టు అవర్ హౌస్, వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. అంటే ఇక్కడ ఆగింది ఎక్కడ, మనకు ఇక్కడ ఆగింది, ఇది టర్మినల్ అనుకుందాం. ఇక్కడ నుంచి తను ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇల్లు ఎక్కడుంది, ఇక్కడ ఇల్లు ఉంది. ఆమె ఆగింది ఎక్కడ, ఇక్కడ. ఇక్కడ నుంచి అంటే ఈ ప్లేస్లో నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఎలా, డైరెక్షన్ ఎలా ఉంది, అది ఈ డైరెక్షన్లో. ఇలా పైకి వెళ్తుండ్రు అంటే ఆ డైరెక్షన్ ఇలా ఉంటుంది. అంటే ఇదేంటి మనకు, నార్త్ వెస్ట్. ఆన్సర్ నార్త్ వెస్ట్. అంటే సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్, దీపా మూవ్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 75 meters టువర్డ్స్ ద నార్త్. దీప ఇక్కడ స్టార్ట్ అయిందని అనుకుందాం. ఇక్కడ నార్త్ సైడ్ అంటే పైకి. పైకి ఎంత దూరం వెళ్ళింది దీప, 75 meters వెళ్ళింది. She then turned to the left and walking for about 25 meters. ఇటు వెళ్ళిన క్యాండిడేటు లెఫ్ట్ సైడ్ అంటే ఇటు, అంటే వెస్ట్ సైడ్. మనకు ఎంత డిస్టెన్స్ వెళ్ళిండు, 25 meters. టర్న్డ్ లెఫ్ట్ అగైన్ అండ్ వాక్స్ 80 meters. మరి వీళ్ళకు లెఫ్ట్ సైడ్ టర్న్ అయింది 80 meters అంటే మనకు ఇలా వస్తుంది. ఆల్రెడీ 75 ఎక్కడి వరకు వస్తుంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ నేను డౌన్కి వచ్చిన. ఇది ఇక్కడ స్టార్టింగ్, ఇది ఇక్కడికి వచ్చింది. ఎంత ఇది డిస్టెన్స్ మనకు, 80 meters అని ఇచ్చాడు. ఫైనల్లీ షీ టర్న్ టు ద రైట్ అని అన్నాడు. ఇప్పుడు ఆమెకు ఎట్ సైడ్ వెళ్తుండట, రైట్ సైడ్ వెళ్తుండ్రు, అంటే ఇటు వెళ్తుంది. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ షీ మూవింగ్ ఫైనల్లీ అని అంటుంది. అంటే ఈమె ఇటు సైడ్ వెళ్తుందంటే ఇదేమని అంటే మనం వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. కాబట్టి వెస్ట్ ఈస్ కరెక్ట్. 7th క్వశ్చన్, ఐ వాజ్ ఫేసింగ్ ఈస్ట్ ఫ్రమ్ వేర్ ఐ టర్న్డ్ టు మై లెఫ్ట్ అండ్ వాక్డ్ 12 feet అని అంటుంది. ఇక్కడ ఎట్ సైడ్ ఫేస్ చేస్తుండంట, ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది. మరి ఈస్ట్ సైడ్ ఫేస్ చేసిన క్యాండిడేట్కు లెఫ్ట్ అని అంటే పైకి వెళ్ళాలి, అంటే నార్త్ సైడ్ వెళ్ళాలి. అంటే ఇండైరెక్ట్గా ఆయన నార్త్ సైడు 12 feet వెళ్ళాడని మన క్వశ్చన్లో ఉన్నట్టు. దెన్ ఐ టర్న్ టువర్డ్స్ రైట్ అండ్ వాక్డ్ 6 feet అని అన్నాడు. రైట్ సైడు 6 feet వెళ్ళారని అంటే ఇటు 6 feet వెళ్ళినట్టు. ఓకే. ఆఫ్టర్ దట్ ఐ వాక్డ్ 6 feet ఇన్ ద సౌత్ డైరెక్షన్. కిందికి ఎంత, 6 feet వస్తుండు, కిందికి 6 feet వచ్చింది. ఓకే. అండ్ ఎట్ లాస్ట్
ఐ వాక్డ్ 6 feet ఇన్ ద వెస్ట్ సైడ్ అని అంటే ఇటు ఎంత 6 feet వచ్చాడు. ఈ పైన 6 ఉంది కాబట్టి కింద కూడా మనకు 6 వస్తుంది. ఇప్పుడు ఆయన ఆగింది ఎక్కడ అని అన్నట్టు మనకు ఆగింది ఇక్కడ, ఇది టర్మినల్ అంటాం. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. క్వశ్చన్లో ఏం అడుగుతుండు, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ యామ్ ఐ స్టాండింగ్ ఫ్రమ్ ద ఒరిజినల్ పాయింట్. ఇది ఒరిజినల్ పాయింట్. ఒరిజినల్ పాయింట్ నుండి ఈయన ఇక్కడ ఉన్నాడు అంటే ఈ డైరెక్షన్ అనేది పైకి చూడాలి. పైకి స్ట్రేట్ అని అంటే ఆటోమేటిక్గా 90 degreesలో అని అంటే ఇది మనకేమవుతుంది, నార్త్ అవుతుంది. కాబట్టి 7th దానికి ఆన్సరు మనకు డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th, దేర్ ఆర్ 4 towns P, Q, R and T. Q is to the southwest of P. Pకి సౌత్ వెస్ట్ సైడ్, సౌత్ వెస్ట్ అని అంటే డౌన్ క్రాస్లో ఇలా రావాలి. అంటే దేనికని అంటుండే ఆయన, క్యూ ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ పి అని అన్నాడు. పికి సౌత్ వెస్ట్ సైడ్ క్యూ ఉంది అని అన్నాడు. ఓకే. ఆర్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఈస్ట్ సైడు ఆర్ ఉంది అని అన్నాడు. క్యూకి ఈస్ట్ సైడ్ ఆర్ ఉంది అని అంటే ఇటు సైడ్ డైరెక్షన్ వస్తుంది. కానీ ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది అనేది క్లారిటీ లేదు కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఆర్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ క్యూ ఐండ్ అని అన్నాడు. ఐండ్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆరే అవుతుంది. ఆర్ ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ పి. ఆరు పీకి సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అని అంటే ఎటు సైడ్ రావాలి, ఇటు రావాలి. పీకి సౌత్ ఈస్ట్ అని అంటే ఈ డైరెక్షన్లో ఇక్కడ కలుస్తుందని మనకు ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు ఉన్నారు, మనకు ఆర్ ఉన్నట్టు. ఓకే, రైట్. అండ్ టీ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ ఆర్. ఆర్కి నార్త్ అని అంటే పైకి, కానీ పైకి ఎంత దూరం వెళ్ళాలనేది ఇక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ ఏమని అంటుండదు చూడండి, ఇన్ ద లైన్ విత్ క్యూపీ. క్యూపీ లైన్లో అని అన్నాడు. క్యూపీ లైన్లో అంటే ఇలా వస్తుంది. ఇది కరెక్ట్ ఇక్కడ కలుస్తుంది అని అంటే ఇక్కడ టీ ఉన్నట్టు. అయితే క్వశ్చన్లో ఏమన్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ టీ ఈజ్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు పి. ఇక్కడ టీ ఉంది కదా, పి నుండి టీ ఏ డైరెక్షన్లో ఉంది అని అంటుంది. పి నుండి టీ ఏ డైరెక్షన్లో అంటే పైకి అంటే సబ్ డైరెక్షన్ అని అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే నార్త్ ఈస్ట్ ఈజ్ కరెక్ట్. అంటే ఆప్షన్ నార్త్ ఈస్ట్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు, సి ఈజ్ కరెక్ట్. ఇక టైప్ 2 డిస్టెన్స్ మోడల్లోకి వస్తే, డిస్టెన్స్ మీద క్వశ్చన్స్ హౌ ఫార్ అని కానీ, హౌ మచ్ డిస్టెన్స్ అని కానీ, షార్టెస్ట్ డిస్టెన్స్ అని కానీ వస్తాయి. ఈ మూడిట్లలో ఏ టర్మ్ వచ్చినా మనం షార్టెస్ట్ డిస్టెన్సే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైథాగరస్ థీరం ప్రకారం ఇక్కడ 90 degrees ఉందని అనుకుందాం. ఇది ఏమవుతుంది, మీకు హైపోటెన్యూస్ అవుతుంది. ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఈ ఏ నుండి బీకి డిస్టెన్స్ స్మాల్ ఏ, బి నుండి సికి డిస్టెన్స్ స్మాల్ బి అయితే అప్పుడు ఏ నుండి సికి డిస్టెన్స్ ఎంత అంటే √a² ప్లస్ b². ఇది ఇక్కడ డిస్టెన్స్ గురించే మనం మాట్లాడితే ఏ నుండి బీకి ఎంత డిస్టెన్స్ అంటే డైరెక్ట్ ఏ అనాలి, బి నుండి సికి ఎంత అంటే బి అనాలి, ఏ నుండి సికి ఎంత అంటే √a² ప్లస్ b² అనాలి. ఇది పైథాగరస్ థీరం ప్రకారం. ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్లో 3, 4 ఉంటే నెక్స్ట్ 5 అవుతుంది. ఇవి మీకు తెలిసి ఉండాలి. ఎట్లా, మనము 3² ప్లస్ 4² అంటే ఇది 5² ఈక్వల్ అవుతుంది. అదే 5² ప్లస్ 12² చేస్తే 13² ఈక్వల్ అవుతుంది. అంటే ఇందులో ఏ రెండు తెలిసినా మిగతాది డైరెక్ట్ మీరు చెప్పేటట్టుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఇక ఇంకొక క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే టోటల్ డిస్టెన్స్ అని కూడా అడగొచ్చు ఎగ్జామ్లో. టోటల్ డిస్టెన్స్ అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్నే మనం తీసుకున్నట్టుంటే ఏ నుండి బీకి ఎంత ఉంది, ఏ ఉంది డిస్టెన్స్, బి నుండి సికి బి ఉంది, ఏ నుండి సికి డిస్టెన్స్ √a² ప్లస్ b² ఉంది. అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకు టోటల్ డిస్టెన్స్ వస్తుంది. అంటే ఎగ్జామ్లో
హౌ ఫార్ అని ఇచ్చినా, డిస్టెన్స్ అని ఇచ్చినా, షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఇచ్చినా మీరు షార్టెస్ట్ డిస్టెన్సే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే పైథాగరస్ థీరంని యూజ్ చేసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. మిగతాది ఎప్పుడైనా టోటల్ డిస్టెన్స్ అంటే మాత్రమే టోటల్ని యాడ్ చేయండి. ఇది మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక డిస్టెన్స్ విషయానికి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సైక్లిక్ గోస్ 30 kilometers టు ద నార్త్ అని అన్నాడు. నార్త్ అంటే ఏమవుతుంది? పైకి. సైక్లిస్టు ఇక్కడ స్టార్ట్ అయింది అని అనుకుందాం. ఈయన ఎటు సైడ్ వెళ్తుండు? నార్త్ సైడు. ఎంత? 30 kilometers అని అన్నాడు. ఓకే. అండ్ దెన్ టర్నింగ్ ఈస్ట్. ఈస్ట్ అని ఏంటి? రైట్ సైడ్. ఈ గోస్ 40 kilometers. ఇటు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు ఆయన? 40 kilometers వెళ్ళాడు. అగైన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ గోస్ 20 kilometers. రైట్ సైడ్ అని అంటే డౌన్ అవుతారు. ఎంత? 20 kilometers అని అన్నాడు. ఓకే. ఆఫ్టర్ దిస్ ఈ టర్న్స్ టు హిజ్ రైట్ అండ్ గోస్ 40 kilometers. మళ్ళీ రైట్ సైడ్ అని అంటే ఆటోమేటిక్గా వెస్ట్ సైడ్ వస్తాము. ఈ పైన 40 ఉంది కాబట్టి కింద కూడా ఈ డిస్టెన్స్ కూడా మనకి ఎంత ఉంటుంది? 40 వస్తే ఇక్కడ టచ్ అవుతుంది. అంటే ఆయన ఆగిన ప్లేస్ ఎక్కడుంది? మనకు ఇక్కడ ఆగిండు. ఇది టర్మినల్ అని అనుకున్నాం. అయితే క్వశ్చన్ ఏమంటుండు? హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిజ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఏంది? ఇది స్టార్టింగ్ పాయింట్. ఆయన ఆగిన ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అని అన్నాడు. ఇప్పుడు మనకు ఈ డిస్టెన్సు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మనకు 30 అని తెలుసు. ఈ డిస్టెన్స్ మనకు 20 అని ఇచ్చాడు. అంటే మరి ఇది టోటల్ 30 ఉంది, ఇక్కడ 20 అవుతుందంటే 30 - 20 అంటే ఇక్కడ 10 ఉంటుంది. కాబట్టి ఈయన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే 10 kilometers డిస్టెన్స్. 10 kilometers అని అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ ఫిగర్ గీయకుండా ఈజీగా మనం చేసుకోవడానికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటి అంటే NESW అని తీసుకుంటాం. NESW, ఈ లాస్ట్ డబ్ల్యూని అదే వెస్ట్ని మనం స్టార్టింగ్లో, ఈ స్టార్టింగ్ నార్త్ని ఇక్కడ ఎండింగ్లో రాసుకోవాలి. ఇందులో ఇక మనం ఫిగర్ గీయాల్సిన అవసరం లేదు. రైట్ అని అంటే మన రైటే తీసుకోవాలి, లెఫ్ట్ అని అంటే మన లెఫ్టే తీసుకోవాలి. రైట్ అంటే మన రైటే, లెఫ్ట్ అంటే మన లెఫ్టే తీసుకోవాలి. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే డైరెక్షన్స్, సేమ్ డైరెక్షన్స్ వస్తే యాడ్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్లోకి వద్దాం. ఏ సైక్లిస్ట్ గోస్ 30 kilometers టు నార్త్. ఆయన ఏమని అన్నాడు? నార్త్ 30 kilometers వెళ్ళాడట. దెన్ టర్నింగ్ ఈస్ట్ హీ గోస్ 40 kilometers. అక్కడి నుంచి ఈస్ట్ ఎంత? 40 kilometers వెళ్ళాడట. హీ టర్న్స్ టు హిజ్ రైట్. మరి ఇక్కడ ఈస్ట్కు మనకు రైట్ అని అంటే మన రైటే అని అన్న కాబట్టి ఇక్కడ ఈస్ట్ ఉంది, దీనికి రైట్ సైడ్ అని అంటే ఏమొస్తుంది? సౌత్. సౌత్ ఎంత వెళ్ళినట్టు ఆయన? సౌత్ 20 kilometers వెళ్ళాడని అన్నాడు. సౌత్ నేను 20 kilometers రాశాను. ఆఫ్టర్ దిస్ హీ టర్న్స్ టు హిజ్ రైట్. సౌత్ నుంచి రైట్ అని అంటే ఏమొస్తుంది? ఇక్కడ మనకు వెస్ట్. ఎంత వెళ్ళాడు? 40 kilometers వెళ్ళాడు. వెస్ట్ 40 kilometers వెళ్ళాడు. అయితే ఏమన్నాడు? హౌ ఫార్ ఈజీ ఫ్రమ్ హిజ్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు. ఇక్కడ నేను ఒకటి చెప్పాను, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలన్న. ఏవి ఆపోజిట్ డైరెక్షన్స్? నార్త్ సౌత్ ఆపోజిట్, ఈస్ట్ వెస్ట్ ఆపోజిట్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నార్త్ సౌత్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. నార్త్ 30 ఉంది, సౌత్ 20 ఉంది. నార్త్ 30 ఉంది, సౌత్ 20 ఉందంటే ఇక్కడ పెద్దది ఏది? 30 కాబట్టి ఈ 20ని క్యాన్సిల్ చేసి 30లో నుంచి 20 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 10 వచ్చింది. నెక్స్ట్ వెస్ట్ ఈస్ట్ ఆపోజిట్ కాబట్టి వెస్ట్ 40 ఉంది, ఈస్ట్ కూడా 40 ఉంది. కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ నార్త్ 10 kilometers. అంటే దీని నుంచి మనకు
డిస్టెన్స్ తెలుస్తుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్, అదేవిధంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉందనేది కూడా మనం ఈజీగా చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, మానిక్ వాక్డ్ 40 meters టువర్డ్స్ నార్త్. నార్త్ అంటే ఇటు పైకి, ఆయన ఇక్కడ స్టార్ట్ అయిందని అనుకుందాం, పైకి 40 meters వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 20 meters. ఇటు సైడ్ ఎంత 20 meters వెళ్ళాడు. అండ్ దెన్ అగైన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 40 meters. మళ్ళీ లెఫ్ట్ సైడ్ అంటే మీకు తెలిసి ఉండాలి ఫిగర్ ఎలా గీయాలని, కాబట్టి ఇటు కిందికి 40 meters వచ్చాడు. వస్తే ఏమన్నాడు క్వశ్చన్లో, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఇది 40, ఇది కూడా 40 అంటే కరెక్ట్గా ఈ రెండు సేమ్ లైన్లో ఉంటాయని అర్థం. ఇక్కడ మన క్వశ్చన్ ఏమని అన్నాడు, ఇది ఆగింది ఎక్కడ, ఇక్కడ ఆగింది ఆయన, స్టార్ట్ అయింది ఎక్కడ, ఇక్కడ. కాబట్టి ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈయన ఎంత దూరంలో ఉన్నాడు, ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటే పైన 20 ఉంది అంటే ఇక్కడ కూడా మనకి ఎంత ఉండాలి, 20 ఉండాలి. 20 meters అనేది ఒకటి. ఇంకోటి ఇటు నుంచి మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ అంటే ఇలా చూస్తుండ్రు కాబట్టి ఇలా చూస్తున్నప్పుడు ఏమవుతుంది, అది మనం వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు వెస్ట్ డైరెక్షన్ ఒకటి వచ్చింది, 20 kilometers వచ్చింది. అంటే ఇక్కడ వెస్ట్ 20 meters అనేది ఎక్కడ లేదు కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక మనం షార్ట్ కట్ యూజ్ చేస్తే ఏమన్నా నేను NESW అని అన్నా, ఇక్కడ W, ఇక్కడ N. ఓకే, ఏమన్నాడు, మానిక్ వాక్డ్ 40 meters టువర్డ్స్ నార్త్. నార్త్ సైడ్ 40 meters వెళ్ళాడు. టుక్ ఏ లెఫ్ట్ టర్న్. నార్త్కు లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ వెస్ట్ అవుతుంది. వెస్ట్ ఎంత 20 meters వెళ్ళాడు. అండ్ దెన్ అగైన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అంటే వెస్ట్కు మళ్ళీ లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుంది, మనకు సౌత్ ఎంత 40 meters వెళ్ళాడు. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. అయితే ఏమని అన్నాడు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి, నార్త్ సౌత్ ఒకటి, ఈస్ట్ వెస్ట్ ఒకటి. ఇవి అవుపడితే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. కాబట్టి నార్త్ సౌత్, ఇక్కడ నార్త్ 40 ఉంది, సౌత్ కూడా 40 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. కాబట్టి మనకు ఆన్సర్ వెస్ట్ 20 వచ్చింది. వెస్ట్ 20 వచ్చింది అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏది లేదు కాబట్టి డి, నన్ ఆఫ్ దీస్ ఇస్ కరెక్ట్. అంటే క్వశ్చన్ని మనం ఫిగర్ గీసుకొని చేయొచ్చు, ఈ షార్ట్ కట్ ఫిగర్ లేకుండా ఈ షార్ట్ కట్ యూజ్ చేసి కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమని అంటుండు, స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ O ఫేసింగ్ వెస్ట్ ఏ మ్యాన్ వాక్స్ 4 kilometers టు రీచ్ ఏ పాయింట్ ఏ అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ వేరు పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఫిగర్ గీసుకుంటేనే బెస్ట్ షార్ట్ కట్ కంటే. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ O ఫేసింగ్ వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తుందంట. వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్న క్యాండిడేటు ఓ అనే ప్లేస్ నుంచి ఏమని అంటుండు, 4 kilometers ఏమని అన్నాడు, వెళ్తే ఎవరు వచ్చిందంట, ఏ అనే పాయింట్ వచ్చింది అని అంటుంది. ఓకే, హీ టర్న్స్ రైట్. ఇక్కడ ఏ వచ్చిన తర్వాత ఇలా అవుతున్న క్యాండిడేట్ రైట్ అంటే ఏమవుతుంది, మనకు పైకి అవుతుంది. పైకి ఎంత వెళ్ళాడు, 4 kilometers వెళ్ళాడు. ఇటు పైకి మనకు 4 kilometers వెళ్ళాడు. అండ్ రీచెస్ పాయింట్ బి, ఇక్కడ పాయింట్ బిని రీచ్ అయ్యింది. హీ దెన్ టర్న్డ్ రైట్ అండ్ వాక్స్ 4 kilometers. మళ్ళీ రైట్ సైడ్ అని అంటే ఏంది, ఇటు 4 kilometers అంటే ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇదే లైన్లో తీసుకోండి, 4 kilometers అని. అండ్ రీచెస్ పాయింట్ సి, ఇక్కడ సి అనే పాయింట్ అని రీచ్. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 3 kilometers. ఇటు 3 kilometers వచ్చిండ్రు అని అంటే మొత్తం రాదు, ఇక్కడి వరకే వస్తాడు. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 4 kilometers అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి దీని పేరు ఏమని ఇచ్చాడు, డి అని ఇచ్చాడు.
హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ అని అంటే ఇటు ఎంత దూరం పోయిండు, 4 కిలోమీటర్స్ వెళ్ళిండు. అండ్ రీచెస్ పాయింట్ ఈ, ఇక్కడ ఈ అనే పాయింట్ రీచ్ అయ్యింది. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 5 కిలోమీటర్స్. మళ్ళీ రైట్ సైడ్ అని అంటే ఇటు రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు 1 ఉంటుంది, ఎందుకంటే ఓకి స్ట్రేట్ లైన్లో. ఇక్కడ మళ్ళీ ఇటు నుంచి ఇటు ఎంత 4, అంటే టోటల్ మనకు 5 ఉంది. దాన్ని నేను సపరేట్గా ఈజీగా ఉంటుందని ఇలా సపరేట్ చేశాను. అండ్ రీచెస్ పాయింట్ ఎఫ్. రైట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి మధ్యన షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏకి ఈకి మధ్యన షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఎట్లా చేస్తాం మనం? ఏ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. మరి ఏ నుంచి ఈ వరకు అని అంటే ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తే ఇది 4 ఉంది, పైన మనకు 4 ఉంది కాబట్టి ఇది కూడా 4 ఉండాలి. అంటే ఫిగర్ ఏ నుండి ఇక్కడికి, అంటే ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఈకి కింద 90 degrees ఉండేట్టు మనం తీసుకున్నట్టుంటే ఇది 4 + 4 8 అవుతుంది. ఇది ఒక్కటి మనకి ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిస్టెన్స్ ఎంత అనేది అడుగుతుంది. ఇది మనం పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం ప్రకారం మనకి డిస్టెన్స్ కావాలంటే √8² + 1² అంటే 64 + 1. √64 + 1 అని అంటే √65. √65 ఉన్నది ఆన్సర్ ఏంటి? డి. కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీనికి మనం షార్ట్ కట్ యూజ్ చేయొచ్చా? ఇక్కడ లాస్ట్కి ఏమంటుండు? ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ కిలోమీటర్స్ ఈజ్ షీ ఫ్రమ్ అవర్ హౌస్ అని అన్నాడు. ఓకే, ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, టైం వేస్ట్ చేయకుండా. రూపాలి గోస్ టు ఆఫీస్ ఫ్రమ్ అవర్ హౌస్ వయా ఏ స్పెసిఫిక్ రూట్. ఒక స్పెసిఫిక్ రూట్ నుంచి ఆమె వెళ్తుందంట. షీ ట్రావెల్స్ 17 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ ఎంత? 17 కిలోమీటర్స్ అట. ఇక్కడ మనకు NESW ఇది మీకు తెలుసు, ఇక్కడ W, ఇక్కడ N. ఓకే. దెన్ టర్న్స్ రైట్ టువర్డ్స్ ద ఈస్ట్. మీకు ఇక్కడ నార్త్కు రైట్ సైడ్ అంటే ఆటోమేటిక్గా ఈస్ట్. ఆయన ఏదో కావాలని ఈస్ట్ అని మళ్ళీ మెన్షన్ చేసిండు. మెన్షన్ చేయకున్నా ఇది ఈస్టే అవుతుంది. ఈస్ట్ ఎంత మనకు? 15 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఫ్రమ్ హియర్ షీ అగైన్ టేక్స్ ఎ రైట్ టర్న్. మరి ఈస్ట్కు రైట్ టర్న్ అంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ సౌత్ అవుతుంది. రైట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 17 కిలోమీటర్స్. ఇటు ఎంత? 17 కిలోమీటర్స్. నౌ షీ టర్న్స్ లెఫ్ట్. ఇక్కడ సౌత్కు లెఫ్ట్ అని అంటే ఇటు సైడ్ బ్యాక్ రావాలి కాబట్టి ఈస్ట్ సైడ్ అవుతుంది. ఈస్ట్ ఎంత మనకు? 7 కిలోమీటర్స్. అండ్ ఫైనల్లీ రీచెస్ అవర్ ఆఫీస్. ఇక్కడ ఆఫీస్కు ఆమె రీచ్ అయింది. అయితే క్వశ్చన్ మన ఏంది? ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ కిలోమీటర్స్ ఈ షీ ఫ్రమ్ అవర్ హౌస్. ఇక్కడ స్పెషల్గా కింద ఒకటి మెన్షన్ చేసిండు, ఆల్ టర్న్స్ ఆర్ 90 degrees ఓన్లీ అని అన్నాడు. ఎప్పుడైనా టర్న్స్ 90 degrees తీసుకుంటాం మనం, ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా. డిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఇంకొకటి బ్రాకెట్ల కన్సిడరింగ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అని అన్నాడు. డిస్టెన్స్ అంటే మనం షార్టెస్టే తీసుకుంటాం. సరే, ఇక్కడ నేను ఏమనన్నా సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలన్న. ఇక్కడ ఈస్ట్ ఉంది అంటే 2 ఈస్ట్లు ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేస్తాం. అంటే నార్త్ ఎంత వచ్చింది మనకు? 17 వచ్చింది. ఈస్ట్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఎంత అవుతుంది మనకు? 22 అవుతుంది. సౌత్ 17. ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి మనకు? NSWA అని అన్న. నార్త్ సౌత్ ఆపోజిట్. నార్త్ 17 ఉంది, సౌత్ కూడా 17 ఉంది కాబట్టి 17 - 17 అని అంటే ఏమొస్తుంది? 0. అంటే ఈస్ట్ మనకు 22 కిలోమీటర్స్ వస్తుంది. ఈస్ట్ 22 కిలోమీటర్స్ అంటే ఆప్షన్ ఏముంది చెప్పండి? డి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ సీత టుక్ అన్ ఆటో ఫ్రమ్ అవర్ హోమ్ ఇన్ అంధేరి ఏ టు గో టు అవర్ కాలేజ్ ఇన్ ఫతేపురి. దాని పేరు ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాడు. రాదర్ దాన్ కంటిన్యూయింగ్ స్ట్రేట్ ఆన్ ద డైరెక్ట్ రోడ్ టు ద కాలేజ్ దట్ హ్యాడ్ నో టర్న్స్, the auto driver took a diversion after 10 kilometers and turned right at Bandra. Then B అని అన్నాడు crossing. Then at Kolaba T point C, after 8 kilometers turned left again after covering 12 kilometers turned left at Dalhousie building అని అన్నాడు. దానికి D అని ఇచ్చాడు. And soon after 8 kilometers turned right at Elphinstone point E and after covering 4 kilometers reached Fatehpuri F. Had the auto driver taken the direct route, how much less distance would Sita have actually travelled between the starting point and the destination అన్నాడు. ఈ క్వశ్చన్ మనకు టోటల్ డిస్టెన్స్కు షార్టెస్ట్ డిస్టెన్స్కు ఈ రెండింటికి మనకు రిలేషన్ చెప్తుంది. టోటల్ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్కు రిలేషన్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఫిగర్స్ గీసుకుందాం, లేదంటే ఇది చేయలేం. సీత టుక్ అన్ ఆటో ఫ్రమ్ అవర్ హోమ్, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది, అంధేరి ఏ అని ఇచ్చాడు. ఓకేనా. టు అవర్ కాలేజ్ ఇన్ ఫతేపురి అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎఫ్ దగ్గరికి వెళ్ళాలి. అయితే డైరెక్ట్ రూట్ ఉందంట. డైరెక్ట్ రూట్ తీసుకపోకుండా ఆటో అతను తిప్పుకుంటూ వెళ్ళాట. ఇదంతా సుత్తి అంతే, క్వశ్చన్లో ఏమీ లేదు. ఇక్కడ ఏమన్నాడు, రాదర్ దాన్ కంటిన్యూయింగ్ స్ట్రేట్ ఆన్ ద డైరెక్ట్ రోడ్ టు ద కాలేజ్ దట్ హ్యాడ్ నో టర్న్స్, ద ఆటో డ్రైవర్ టుక్ ఏ డైవర్షన్ ఆఫ్టర్ 10 kilometers. అండ్ చూడండి ఇక్కడ ఏమని అంటుండు, రాదర్ దాన్ కంటిన్యూయింగ్ స్ట్రేట్ ఆన్ ద డైరెక్ట్ రోడ్ టు ద కాలేజ్ దట్ హ్యాడ్ నో టర్న్స్, ద ఆటో డ్రైవర్ టుక్ ఏ డైవర్షన్ ఎట్ 10 kilometers. ఇక్కడ ఏమి మనకు ఈస్ట్ వెస్ట్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి స్టార్ట్ అయింది ఏ దగ్గర స్టార్ట్ అయినరు, స్టార్ట్ అయ్యి ఎంత డిస్టెన్స్ స్ట్రేట్ ఎట్లా వెళ్ళినట 10 kilometers వెళ్ళారట. ఇక మనం ఏమి ఇవ్వలేదంటే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 kilometers అయింది. అండ్ టర్న్డ్ రైట్ ఎట్ బంద్రా బి క్రాసింగ్, ఇక్కడ బి దగ్గర రైట్ సైడ్ టర్న్ అయింది. రైట్ సైడ్ ఆఫ్టర్ 8 kilometers ఇలా రైట్ సైడ్ వెళ్ళి ఎంత వెళ్ళాడు, 8 kilometers వెళ్ళాడు. అయిన తర్వాత టర్న్డ్ లెఫ్ట్. మరి ఇలా ఉన్న క్యాండిడేటు ఈయన లెఫ్ట్ సైడ్ అంటే ఇటు వెళ్ళాలి, అంటే ఎటు ఈస్ట్ సైడ్ వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్ వెళ్ళిండు, 12 kilometers అని అన్నాడు. ఈస్ట్ సైడ్ ఎంత 12 kilometers వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టర్న్డ్ లెఫ్ట్ ఎట్ డల్హౌసీ అని అన్నాడు. డల్హౌసీ దగ్గర నుండి లెఫ్ట్ అట. లెఫ్ట్ అని అంటే ఏదైతే పైకి అవుతుంది. ఎంత దూరము, పైకి ఎంత దూరం వెళ్ళాడు, 8 kilometers అని అన్నాడు. 8 kilometers అంటే సేమ్ ఈ లైన్లోకి మనకి ఇక్కడికి వస్తుంది, ఇదే లైన్. ఓకే, 8 kilometers. ఇక్కడ ఎల్పిన్స్టన్ పాయింట్ ఈ అని అన్నాడు. ఇక్కడ ఏమైతుంది మనకి ఈ. అండ్ ఆఫ్టర్ కవరింగ్ 4 kilometers రీచ్డ్. ఇక్కడ నుంచి ఆయన ఏమని అన్నాడు, ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయిందట. రైట్ సైడ్ టర్న్ అయిందంటే ఇటు వెళ్ళినట్టు. ఇటు ఎంత 4 kilometers వెళ్ళాడు. ఇక్కడ మనకు ఎఫ్ ఉంది, ఫతేపురి ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఒరిజినల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి స్ట్రేట్ రూట్ అంటే ఏ రూట్లో మనం ఫిగర్ నేను కొంచెం కలర్ చేంజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈయన వెళ్ళాల్సింది ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళాల్సిన క్యాండిడేటు ఆయన ఏం చేసిండంటే మొత్తం తిప్పుకుంటా వెళ్ళాడు. అయితే క్వశ్చన్లు ఏమన్నాయంటే ఆయన యాక్చువల్గా ఏంటి ఎంత డిస్టెన్స్ తక్కువ అంటే యాడ్ ద ఆటో డ్రైవర్ టేకెన్ ద డైరెక్ట్ రూట్ హౌ మచ్ లెస్ డిస్టెన్స్ వుడ్ సీత హ్యావ్ యాక్చువల్లీ ట్రావెల్డ్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ అన్నాడు. స్ట్రేట్గా పోతే ఎంత
అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత అవుతుంది అనేది మనకు కావాలి. ఇక్కడ మనకు టోటల్ యాడ్ చేస్తే ఆటో డ్రైవరు వెళ్ళింది 10 + 8 + 12 + 8 + 4 అంటే మనకు ఇక్కడ 18 28 30 38 ఇక్కడ మనకు వస్తుంది 42 వచ్చింది. ఇది 42 కిలోమీటర్స్ వెళ్ళాడని. అయితే స్ట్రేట్ ఉంటే ఏమవుతుంది, మనకు ఒరిజినల్గా స్ట్రేట్గా వెళ్తే ఏమవుతుంది 10 1 ఈ ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు 12 ఉండాలి. అంటే 10 + 12 + 4 10 + 12 + 4 అని అంటే మనకి ఎంత వస్తుంది 26 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆయన 42 కిలోమీటర్స్ వెళ్ళాడు, ఒరిజినల్గా 26 వెళ్ళాల్సింది. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 16 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఎక్స్ట్రా ఆయన ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళిండు అని అంటే 16 కిలోమీటర్స్ కరెక్ట్. కాబట్టి క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ ఇందులో ఏమీ లేదు. ఇక థర్డ్ టైప్ యాంగిల్లోకి వద్దాం. నేను ఫస్ట్ టైప్ డైరెక్షన్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒక మెయిన్ డైరెక్షన్ ఒక సబ్ డైరెక్షన్ మధ్యన 45 డిగ్రీస్ ఉంటుందని, ఇమ్మీడియట్ సబ్ డైరెక్షన్ మధ్యన ఒక మెయిన్ డైరెక్షను ఇమ్మీడియట్ మెయిన్ డైరెక్షన్ మధ్యన 90 డిగ్రీస్ ఉంటుందని, అదే ఒక సబ్ డైరెక్షన్ ఇంకో సబ్ డైరెక్షన్ ఇమ్మీడియట్ సబ్ డైరెక్షన్ మధ్యన 90 డిగ్రీస్ ఉంటుందని ముందే చెప్పాను. ఇక్కడ మనకు అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే యాంగిల్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే విషయం తెలియాలి. గడియారం ఎలా తిరుగుతుంది, ఇలా రొటేట్ చేస్తుంది కాబట్టి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఇక యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారానికి రివర్స్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఇందులో ఈ యాంగిల్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 135 డిగ్రీస్ ఉందని అనుకోండి. 135 డిగ్రీస్ అని అంటే 90 డిగ్రీస్ + 45 డిగ్రీస్ అని ఇట్లా మనం సపరేట్ చేసుకుంటే క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక క్వశ్చన్స్లోకి వద్దాం. యాంగిల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సరంగ్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్, హీ టర్న్స్ 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ అని అన్నాడు. ఇక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే గడియారం ఎలా తిరుగుతుంది, ఇలా గడియారం తిరుగుతుంది కాబట్టి ఇది క్లాక్ వైజ్ అవుతుంది. ఇది ఏమవుతుంది మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, సరంగ్ ఈజ్ ఫేసింగ్ వెస్ట్ అని అన్నాడు. ఆయన ఎటు సైడ్ చూస్తుండు, వెస్ట్ సైడ్ చూస్తుండు అని ఇచ్చాడు. ఇక్కడ ఈ టర్న్స్ 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. 135 అని అంటే దీన్ని 90 డిగ్రీస్ + 45 డిగ్రీస్ అని మనం స్ప్లిట్ చేయొచ్చు. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 135 డిగ్రీస్ అంటే ఇక్కడి నుంచి ఒక 90 డిగ్రీస్ ఇంకొక 45 డిగ్రీస్ అంటే ఇక్కడికి వచ్చినట్టు. ఫస్ట్ ఈయన క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మూవ్ అయ్యాడు. అండ్ దెన్ 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ డైరెక్షన్లో 45 డిగ్రీస్ వచ్చాడు. అయితే ఏంటంట, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్ నౌ, ఇప్పుడు ఆయన ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుండు అని అంటే ఇది ఏమవుతుంది మనకు నార్త్. ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా ఫిగర్ లేకుండా కూడా షార్ట్ కట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ని మనం షార్ట్ కట్ యూజ్ చేసుకుంటూ కూడా సాల్వ్ చేద్దాం. ఇక సెకండ్ క్వశ్చన్, రమన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెస్టర్న్ అని. నార్త్ వెస్ట్ అంటే ఎటు ఫేస్ చేస్తున్నట్టు, ఇటు ఫేస్ చేస్తున్నట్టు రమన్. ఓకే, ఈ టర్న్స్ 90 డిగ్రీస్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 డిగ్రీస్ అని అంటే ఇక్కడికి వచ్చాడు. దెన్ 180 డిగ్రీస్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 డిగ్రీస్ అంటే ఆటోమేటిక్గా స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది, ఇక్కడికి వచ్చినట్టు. అండ్ దెన్ అనదర్ 90 డిగ్రీస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చాడు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ వెళ్ళి. అయితే విచ్ డైరెక్షన్ హీజ్ ఈ ఫేసింగ్ నౌ, ఇప్పుడు ఆయన ఏ డైరెక్షన్ చూస్తుండు అని అంటే మనకు సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఫిగర్ లేకుండా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇందులో క్లాక్ వైజ్ ఏమిచ్చాడు, యాంటీ క్లాక్ వైజ్ ఏమిచ్చాడో ఒకసారి రాద్దాం. ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది
క్లాక్ వైజ్ ఎంత 90 degrees అని ఇచ్చాడు. క్లాక్ వైజ్ 90 degrees, ఇక్కడ 90 degrees రాశాను. దెన్ 180 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో 180 degrees, అండ్ దెన్ అనదర్ 90 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్, అంటే యాంటీ క్లాక్ వైజ్లోనే 90 degrees ఇచ్చినట్టు. మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి కాబట్టి ఇందులో పెద్దదాల నుంచి చిన్నది సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 180 + 90 అనేది 90 కంటే పెద్దది కాబట్టి ఫస్ట్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ రాసుకోవాలి. ఈ యాంటీ క్లాక్ వైజ్ డిగ్రీస్ని లో నుంచి క్లాక్ వైజ్ డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? 180 + 90లోకి వెళ్ళి 90 సబ్ట్రాక్ట్ చేస్తే 180 degrees వస్తుంది. అంటే ఫస్ట్ ఆయన ఎట్ సైడ్ చూస్తున్నాను అన్నాడు, నార్త్ వెస్ట్ అని అన్నాడు. నార్త్ వెస్ట్కు 180 degrees అని అంటే ఎట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు 180 degrees అంటే ఆటోమేటిక్గా సౌత్ ఈస్ట్ అని ఆన్సర్ చెప్పొచ్చు. థర్డ్ క్వశ్చన్, రేఖ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఈస్ట్ అని అన్నాడు. ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు అంటే రేఖ ఇటు సైడ్ ఫేస్ చేస్తుంది. ఓకే, షీ టర్న్డ్ 90 degrees రైట్. రైట్ సైడ్ అని అంటే ఇటు అవుతుంది, ఇటు 90 degrees మూవ్ అయింది. అండ్ దెన్ 45 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రివర్స్ డైరెక్షన్, ఇటు వస్తుంది, ఇటు 45 degrees వచ్చింది. షీ దెన్ టర్న్డ్ 90 degrees క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees వచ్చిండు అంటే మళ్ళీ ఇటు ఇలా వస్తుంది. అంటే ఆన్సర్ మనకి ఏమొస్తుంది? సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ మనకు సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ టైపు డైరెక్షన్ చేంజ్లో నుంచి మనం ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ సౌత్ బికమ్స్ సౌత్ ఈస్ట్ అని అన్నాడు. సౌత్ ఈస్ట్గా మారిందంట. సౌత్ ఈస్ట్గా మారిందంటే ఇక్కడ ఏం జరిగినట్టు చెప్పండి. ఈ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత 45 degrees మూవ్ అయినట్టు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees మూవ్ అయినట్టు. ఇక్కడ నుంచి దెన్ వాట్ విల్ నార్త్ బికమ్ అని అన్నాడు. నార్త్ ఏమవుతుందట అంటే నార్త్ కూడా ఆటోమేటిక్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees మూవ్ కావాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees అని అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకు? నార్త్ వెస్ట్. అంటే ఏం ఆన్సర్ నార్త్ వెస్ట్ అని అంటే ఏంది? బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డైరెక్షన్ చేంజ్ జనరల్గా ఎప్పుడు అవుతుంది అని అంటే ఏదైనా యాక్సిడెంట్స్ కానీ అలాంటి ఏమైనా అయినప్పుడు అవి డైరెక్షన్ చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఏ డైరెక్షన్ పోల్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద క్రాసింగ్లో డైరెక్షన్ పోల్ ఉందంట. డ్యూ టు అన్ యాక్సిడెంట్ ద పోల్ టర్న్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద పాయింటర్ విచ్ వాజ్ షోయింగ్ ఈస్ట్ స్టార్టెడ్ షోయింగ్ సౌత్. ఈస్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఈస్ట్ ఉంది. ఇది ఏం చూపిస్తుందంట? సౌత్ చూపిస్తుందంట. అంటే ఈ పోల్కు ఎవరో వచ్చి గుద్దితే అంటే యాక్సిడెంట్ అయితే అది చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయిందంటే ఈస్ట్ సౌత్గా మారిందంట. ఈస్ట్ సౌత్గా మారిందంటే ఈ సౌత్ వచ్చి ఈస్ట్ ప్లేస్కి వస్తే అంటే ఇక్కడ ఒరిజినల్గా సౌత్ ఈస్ట్ ప్లేస్కి వస్తే ఈస్ట్ ఆటోమేటిక్గా ఏమైతే చెప్పండి? నార్త్ ప్లేస్కి వస్తుంది. అంటే ఇక్కడ ఈస్ట్ అవుతుంది. ఈ నార్త్ ఏమవుతుంది మనకు? వెస్ట్ ప్లేస్కి వస్తుంది. ఈ వెస్ట్ ఏమవుతుంది? సౌత్ ప్లేస్కి వస్తుంది. ఇలా మారుతాయి. ఇక్కడ ఏమని అన్నాడు? వన్ ట్రావెలర్ వెంట్ టు ద రాంగ్ డైరెక్షన్ థింకింగ్ ఇట్ టు బి వెస్ట్ అని అన్నాడు. అంటే ఆయన వెస్ట్ అనుకొని వెళ్ళాడట. వెస్ట్ అనుకొని వెళ్తుండు అని అంటే ఒరిజినల్గా వెస్ట్ అని అంటే ఇది ఒరిజినల్ వెస్ట్. ఆయన ఇలా వెళ్ళిండని అన్నట్టు. ఇలా వెళ్ళిండని అంటే ఇది ఏం డైరెక్షన్ వెళ్ళినట్టు? ఆయన నార్త్ డైరెక్షన్లో వెళ్ళినట్టు. కాబట్టి ఆన్సర్ మనకు సెకండ్ దానికి ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. ఇక లాస్ట్ టైప్ షాడో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. ఇక్కడ మార్నింగ్ అవర్స్ అని అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్
కాబట్టి మార్నింగ్ అవర్స్లో షాడో ఎప్పుడు కూడా వెస్ట్ సైడే పడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇద్దరు వ్యక్తులు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుండని మనకు క్వశ్చన్ ఇస్తే ఆపోజిట్ డైరెక్షన్ అని అన్నప్పుడు ఒక క్యాండిడేట్ సపోజ్ నార్త్ సైడ్ వెళ్తుండని అనుకుందాం, అంటే పైకి వెళ్తుండు. పైకి వెళ్తున్న క్యాండిడేట్కు వెస్ట్ అని అంటే ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. అదే ఇంకో క్యాండిడేట్ కిందికి వస్తుండు అంటే సౌత్ సైడ్ వస్తుండు. సౌత్ సైడ్ వస్తున్న క్యాండిడేట్కు ఈయనకు వెస్ట్ అనేది రైట్ సైడ్ అవుతుంది. కాబట్టి ఇద్దరు పర్సన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఒక పర్సన్కు రైట్ సైడ్ షాడో పడుతుంది అని అంటే ఆయన కంపల్సరీగా సౌత్ సైడ్ వస్తుండు అని అన్నట్టు. సపోజ్ ఒక పర్సను ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుండు అని అనుకుందాం. ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుండు అని అంటే ఆయన షాడో ఆయనకి ఎట్ సైడ్ పడుతుంది, బ్యాక్ సైడ్ పడుతుంది. అదే ఒక పర్సను వెస్ట్ సైడ్ మూవ్ అవుతుండని అనుకుందాం. వెస్ట్ సైడ్ అయితే ఆయన షాడో ఎట్ సైడ్ పడుతుంది, ఆయనకు ముందు పడుతుంది, ఫ్రంట్ పడుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే ఈవినింగ్ అవర్స్లో షాడో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవినింగ్ అవర్స్ అని ఎట్లా తెలుస్తుంది మనకు, పిఎం కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఇస్తాడు. ఈవినింగ్ అంటే సన్ సెట్స్ ఎట్ సైడ్ సెట్ అవుతుంది మనకు వెస్ట్ సైడ్. కాబట్టి వెస్ట్ సైడ్ నుంచి షాడో ఎట్ సైడ్ పడాలి, ఈస్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు 2 పర్సన్స్ మూవ్ అవుతుండ్రు. ఈ బి అనే అతను పైకి వెళ్తుండు అని అంటే ఆయన ఎట్ సైడ్ వెళ్తున్నట్టు నార్త్ సైడ్ వస్తుండు. నార్త్ సైడ్ వస్తున్న క్యాండిడేట్కి ఈస్ట్ ఎట్ అవుతుంది మనకి ఇక్కడ, రైట్ అవుతుంది. అదే ఏ అనే క్యాండిడేట్ కిందికి వస్తుండు అంటే సౌత్ సైడ్ వస్తుండు. అంటే ఆయనకు సౌత్ సైడ్ ఈస్ట్ అనేది మనకు లెఫ్ట్ అవుతుంది. కాబట్టి ఒక క్యాండిడేట్ ఈవినింగ్ అవర్స్లో ఒక క్యాండిడేటు ఆయన షాడో ఆయనకు లెఫ్ట్ సైడ్ పడుతుంది అని అంటే ఆటోమేటిక్గా సౌత్ సైడ్ వస్తున్నట్టు. సేమ్ లాజిక్ ఇది పైన ఎలా అప్లై చేసినామో కింద కూడా అలానే. ఇప్పుడు ఒక క్యాండిడేట్ వెస్ట్ సైడ్ వస్తుండు అని అనుకున్నాం అనుకోండి, వెస్ట్ సైడ్ మూవ్ అవుతుండంటే ఆయన షాడో బ్యాక్కు పడుతుంది. అదే ఈస్ట్ సైడ్ మూవ్ అవుతుండు అని అంటే ఆయన షాడో ఆటోమేటిక్గా ఫ్రంట్కి పడుతుంది. ఈ విషయాలు మీకు గుర్తుంటే మీకు షాడో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, షాడో ప్రాబ్లమ్స్. A person walks towards his house at 8 a.m. 8 a.m. and observes his shadow to his right. మార్నింగ్ అంటే ఇగో ఇది మార్నింగ్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే మార్నింగ్ టైంలో ఇలా పైకి వెళ్తున్న క్యాండిడేట్కు షాడో ఏమవుతుంది, ఇటు సైడ్ పడుతుంది. అంటే ఆయన లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఇలా కిందికి వస్తున్న క్యాండిడేట్కు ఈ ఎట్ సైడ్ పడుతుంది, ఆయనకు రైట్ సైడ్ పడుతుంది. అంటే ఇక్కడ మనకు కిందికి వస్తుండు అని అంటే సౌత్ సైడ్ వస్తున్నట్టు, పైకి వెళ్తుండంటే నార్త్ సైడ్ పోతున్నట్టు. క్వశ్చన్లో ఏమన్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ వాకింగ్ అని అన్నాడు. ఇక్కడ ఆయనకు రైట్ సైడ్ షాడో పడుతుంది అని అంటే ఆయనకు రైట్ సైడ్ షాడో వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఆయన సౌత్ సైడ్ పోతేనే మనకు రైట్ సైడ్ పడుతుంది. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సౌత్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ మనజిత్ అండ్ సంగీత వర్ వాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ ఎట్ ద పార్క్. మార్నింగ్ అవర్స్ అని అన్నాడు కాబట్టి మార్నింగ్ అవర్స్ సన్ ఇక్కడ ఉంటాడు, ఓకేనా. వీళ్ళు ఒకరొకరు ఆపోజిట్గా వస్తున్నట్ట. అంటే ఈస్ట్ సైడ్ సన్ ఉన్నాడు అని అంటే ఆటోమేటిక్గా షాడో ఎప్పుడు కూడా మనకు వెస్ట్ సైడే పడుతుంది. ఇఫ్ మనజిత్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సంగీత, సంగీతకు రైట్ సైడు మంజిత్ షాడో పడ్డది అని అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ లెఫ్ట్ రైట్ అని అంటే కంపల్సరీగా ఒకరు నార్త్ ఒకరు సౌత్ మూవ్ కావాల్సిందే. ఇక్కడ క్వశ్చన్లో మనజిత్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సంగీత అంటే రైట్ అంటే ఇటు సైడ్ పడుతున్న వాళ్ళు, ఇటు పడుతున్న వాళ్ళు సంగీత అని ఇండైరెక్ట్గా మనకి ఇచ్చినట్టు. మరి వీళ్ళు ఎవరైతారు, మనజిత్ అవుతారు. క్వశ్చన్ ఏమంటుండో, విచ్ డైరెక్షన్ మనజిత్ వాజ్ ఫేసింగ్ అని అన్నాడు. ఇప్పుడు ఈయన పైకి వెళ్తుండు కదా, పైకి వెళ్తుండే అంటే ఏమన్నట్టు, నార్త్. అంటే ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్లోనే
100% జాబ్ కొట్టాలని బలమైన కోరిక మీలో ఉంటే మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయి ఈ తక్కువ సమయంలోనే మీరు అనుకున్న పోస్ట్ను మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.